ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ప్రధానమైనటువంటి అంశానికి రైతుల మీటర్లు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు, పెడితే నేను గందరగోళం చేసేస్తా, మీటర్లు పెట్టనివ్వను, మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరితాళ్ళు అని మాట్లాడావు, ప్రచారంలో మాట్లాడావు, 2-3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు, మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు. ఈరోజు నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ఏమని, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు శ్వేతపత్రం అంతా బాగానే ఉంది, రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా, ఈరోజు మీరు నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా దాటవేశావు? నేను బిగించనని చెప్పడమే కదా, నువ్వు చెప్పినటువంటి మాటే కదా, రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు, బాగానే ఉంది. ఈరోజు అయ్యా ఆ రోజు నేను చెప్పా, ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట నీ నోటి గుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తావిస్తుంది. మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు. కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా మేము మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, రైతులకు సంబంధించి మీటర్లు నేను బిగించను అనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం, అది వస్తుందని చెప్పేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పారో మీటర్లు ఉరితాళన్నారో ఆ మాటకి కట్టుబడి తమరు మాట మీద నిలబడి కనీసం దీని మీద ఈ ఒక్కదాని మీద మిగతా దాని మీద మాట మీద నిలబడతాం అనేటువంటి నమ్మకం మాకే కదా, రాష్ట్ర ప్రజలకు లేదు, రైతులకు లేదు, అది వేరే విషయం. ఈ ఒక్కదాని మీద నిలబడి ఇదిగో నేను చెప్పాను కాబట్టి నేను రైతులకి మీటర్లు బిగించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన. దానికి సంబంధించి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దానితో పాటు ఈరోజు మేము కరెంట్ ఇవ్వగలిగాం, నువ్వు మాట్లాడుతున్నావు మేము అట్ట చేసాం మేము ఇట్ట చేసాము, జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసాము. నీ టైంలో పవర్ హాలిడేలు ఇస్తే మా హయాంలో పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈరోజు కరెంటుకు సంబంధించినటువంటి సప్లై చేయడం జరిగింది. దాదాపుగా ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించి గతంలో 200 యూనిట్లు మేము 200 యూనిట్లు ఇచ్చాం. 100 యూనిట్లు ఉంటే గతంలో దాన్ని 100 యూనిట్లకు పెంచాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వినియోగాన్ని, బీసీలకు సంబంధించి వెనకబడిన తరగతులకు సంబంధించి 100 యూనిట్లు ఇచ్చాం. క్షౌరశాలకు సంబంధించి 150 యూనిట్లు ఇచ్చాం. ల్యాండ్రీలు రజకులకు సంబంధించి 150 యూనిట్లు ఇచ్చాం. చేనే యూనిట్లు ఇచ్చాం. దోబీఘాట్లకైతే ఉచితంగానే విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. కాబట్టి గతంలో 2018-19కి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం 235 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేము 2022-23 నాటికి వచ్చేటప్పటికి 637 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, కాబట్టి నువ్వు ఖర్చు చేసినటువంటి 235 కోట్లు ఎక్కడా, మేము ఖర్చు చేసినటువంటి 637 కోట్లు ఎక్కడ అనేటువంటిది ఒకసారి గుర్తు తెచ్చుకో. అదేవిధంగా వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపుగా 9.57 అంటే 9,57,000 కోట్ల విలువైనటువంటి ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం దాదాపుగా 42 అవగాహన ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మార్చ్కండ్ ఒడిశాకు సంబంధించి హైడ్రో పవర్ కార్పొరేషన్, ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్తో ఏపీ జన్కో ఈరోజు సంయుక్తంగా 98 మెగావాట్లకు సంబంధించి 3 జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈరోజు వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఈరోజు వాటిని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానితో పాటు అప్పర్ సీలేరులో 11,154 కోట్ల వ్యయంతో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర విద్యుత్ మండలి దగ్గర నుంచి అనుమతి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. తమ హయాంలో పెట్టినటువంటి VTPS కానీ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం కానీ ఆ రోజు నీవు కక్కుర్తిపడి కాంట్రాక్ట్కి వాటిని ప్రారంభించేసేసి కొంత దూరం తమ ఆదాయం తమరు గుంజేసి వెళ్ళిపోతే ఆ 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పని కట్టుకొని ఈరోజు దాదాపుగా 2 రోజులుగా చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర ఒక 5,230 మెగావాట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి ఈరోజు దాదాపుగా $3 బిలియన్ అంటే 24,000 కోట్ల పడితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషను, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఎరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా,
తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో. పిన్నాపురంలో 5230 మెగావాట్ల అతి భారీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకునింది అనేటువంటి పేరు ఆయనకి ఎక్కడొస్తుందోనని చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానిని ముగించేయాలా, అది జరగకూడదనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమ హయాంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కంలు కుప్పగూలిపోయాయి. తమ తీసుకున్నటువంటి నిర్ణయాల అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్, ఇండస్ట్రియల్ పవర్ కట్, డొమెస్టిక్ పవర్ కట్, అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమరలాగా అప్పులు చేయకుండా, తమరలాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్తాన్ని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో కరెంటు కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది, బ్యాన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేమో అని చెప్పి సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే, ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో సాధారణంగా అసత్యాలు, అర్ధసత్యాలు ఉంటాయి. అర్ధసత్యాలు కూడా లేకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్ధసత్యాలే ఉండకూడదు, పూర్తిగా దాని మీద అన్ని విషయాలు ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఎప్పుడు ఎవరొచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము చేసినటువంటివి, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి నేను మాఫీ చేస్తాను, ఇది తీసేస్తానో దాని గురించి ఏం చెప్తావు, కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు. కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాం.